హలో అండి, నేను సాయి ప్రకాష్, ఢిల్లీ కార్స్ విజయవాడ యూట్యూబ్ ఛానల్ నుంచి. ఈరోజు డేట్ వచ్చేసి 29 డిసెంబర్ 2023 అండి. నేను ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి ఢిల్లీ నుంచి కార్లు తీసుకొచ్చిస్తూ ఉంటాను. అలాగే లోకల్ బండ్లు కూడా యూట్యూబ్లో పెట్టి సేల్ చేస్తూ ఉంటాను. ఈరోజు మన దగ్గర ఉన్న వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఎర్టిగా ZXi ప్లస్ అండి. ఇది కంప్లీట్గా టాప్ ఎండ్ వేరియంట్ అనమాట. పెట్రోల్ వెహికల్ అనమాట, డీజిల్ వెహికల్ కాదు. చాలామంది డీజిలా పెట్రోలా అనేసి అడుగుతున్నారు. నేను ZXi అని చెప్తున్నాను కదా అని చెప్పేసి మళ్ళీ పెట్రోల్ అని మెన్షన్ చేయట్లేదు. క్లియర్గా కంప్లీట్గా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయండి. అలాగే ఫ్రంట్ బంపర్ నుంచి వెనక బంపర్ వరకు ఏ పార్ట్ కూడా టచ్ అప్ అయితే పడలేదు. 4 టైర్లు 50 to 60% అయితే ఉన్నాయి. కంపెనీ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి. 4 టైర్లు కూడా అన్యూజ్డ్ స్టెప్నీ అయితే ఉంది. సో వెహికల్ వచ్చేసి చాలా అంటే చాలా నీట్ కండిషన్లో ఉంది. ప్రైస్ కూడా చాలా మంచి ప్రైస్ చెప్తున్నారు. ఎవరికైనా ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వెహికల్ కంప్లీట్గా ఇన్స్పెక్షన్ చేసి అయితే చూపిస్తాను. సో మీరు చూసుకోవచ్చు, ఫ్రంట్ క్రాష్ గార్డ్ అయితే ఉంది. అలాగే బంపర్ చూసుకున్నట్లయితే స్క్రాచ్లెస్ కండిషన్లో అయితే ఉంది బంపరు, మీరు చూసుకోవచ్చు. 2 ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజెస్ లేవు. 2 టైల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు. ఫ్రంట్ గ్రిల్ చూసుకున్నట్లయితే క్రోమ్ ఫినిషింగ్తో ఉంటుంది, ZXi ప్లస్ కాబట్టి. అలాగే బానెట్ చూసుకోవచ్చు, బానెట్ స్క్రాచ్లెస్ కండిషన్లో అయితే ఉందండి. ఎటువంటి పెయింట్ అయితే పడలేదు ఇప్పటి వరకు. వెహికల్ నేను ఆల్రెడీ డ్రైవ్ చేశానండి. డ్రైవ్ చేసిన తర్వాత వెహికల్ వీడియో చేయడం జరుగుతుంది. ఫ్రంట్ గ్లాస్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా స్క్రాచ్లెస్ కండిషన్లో అయితే ఉంది. కంపెనీ నుంచి వచ్చినట్టుగానే ఉంది. 2019 మోడల్ అనమాట, కంపెనీ గ్లాస్ అది. సో అలాగే లెఫ్ట్ సైడ్ ఫెండర్ చూసుకోండి, ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు, ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. అలాగే సస్పెన్షన్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ సస్పెన్షన్ ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవండి. కంప్లీట్గా 100% వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే 50% అయితే ఉందండి. 100% 50% అయితే ఉంది. అలాగే అలాయ్ వీల్ చూసుకోవచ్చు, అలాయ్ వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. డిస్క్ బ్రేక్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి. అలాగే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ చూసుకున్నట్లయితే స్క్రాచ్లెస్ కండిషన్లో అయితే ఉంది. సో ఇది స్పెషల్ ఎడిషన్ అండి. సో ఈ వెహికల్లో సో రిక్వెస్ట్ బటన్ కూడా ఉంటుంది, లాక్ అన్లాక్ రిక్వెస్ట్ బటన్, కీలెస్ ఎంట్రీ అంటారనమాట దాన్ని. సో కంప్లీట్గా షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసెస్తోనే ఉంది. స్క్రాచ్లెస్ కండిషన్లో ఉంది డోరు. అలాగే డోర్ లైనింగ్ చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా డ్యామేజెస్ అయితే లేవు. కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అనమాట, 200% నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. అలాగే పంచింగ్ చూసుకున్నట్లయితే పంచింగ్ 100% ఒరిజినల్ ఉంది. అలాగే డాష్ బోర్డ్ ఇంటీరియర్ చూసుకోవచ్చు, స్క్రాచ్లెస్ ఉంది. డాష్ బోర్డ్ కూడా చాలా రేర్గా యూస్ చేసిన వెహికల్ అండి. దగ్గర 3.5 years అవుతుంది. బట్ 23,000 మాత్రమే తిరిగారు. అంటే చాలా రేర్గా యూస్ చేస్తేనే అలా తక్కువ తిరగడం అవకాశం ఉంటుందన్నమాట. సో లెఫ్ట్ సైడ్ వెనక డోర్ చూసుకున్నట్లయితే కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉంది. ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. డోర్ లోపల పక్కన కూడా ఎట్లాంటి స్క్రాచెస్ లేవు. అలాగే డోర్ లైనింగ్ చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా డ్యామేజ్ అనేది లేదు. బాడీ లైనింగ్ కూడా చూసుకోవచ్చు, పంచింగ్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడా కూడా డ్యామేజ్ అనేది లేదు. కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్ వచ్చినట్టుగానే ఉంది. సో ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. సో కంప్లీట్గా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేసిన వెహికల్ అనమాట. అలాగే లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ చూసుకున్నట్లయితే స్క్రాచ్లెస్ ఉంది. సో ఏ పార్ట్ కూడా పెయింట్ అయితే పడలేదు. అలాగే ఈ క్వార్టర్ ప్యానల్ కూడా పెయింట్ అయితే పడలేదు. క్వార్టర్ ప్యానల్ గ్లాస్ కూడా కంపెనీ నుంచి వచ్చిందే ఉంది. పెట్రోల్ వెహికల్ అండి. అలాగే లెఫ్ట్ సైడ్ రేర్ టైర్ అండి. అలాగే వీల్ చూసుకున్నట్లయితే ఎటువంటి డ్యామేజ్ లేదు. టైర్ చూసుకున్నట్లయితే 50 to 60% అయితే ఉంది. షాకర్ చూసుకున్నట్లయితే ఎటువంటి డ్యామేజెస్ లేవు. అలాగే అండర్ బాడీ చూసుకున్నట్లయితే అండర్ బాడీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ డ్యామేజ్ కానీ లేవండి. మీకు కంప్లీట్గా షోరూమ్ నుంచి వచ్చిన లైనింగ్తోనే ఉంది. ఇక మీరు కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు అనమాట. వెహికల్ కంప్లీట్ లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. అలాగే 2 రేర్ వ్యూ చూసుకోవచ్చు. 2 టైల్ లైట్స్ కూడా ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవండి. 2 టైల్ లైట్స్ కూడా ఎటువంటి డ్యామేజెస్ లేవు. సో ఈ టైల్ లైట్స్ డిజైన్ వచ్చేసి ఇన్స్పైర్డ్ ఫ్రమ్ వోల్వో అనమాట. సో సుజుకి బ్యాడ్జింగ్ చూడొచ్చు. అలాగే బ్యాక్ గ్లాస్ చూడొచ్చు, ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవు, స్క్రాచెస్ అయితే లేవు. అలాగే రేర్ బంపర్ కూడా చూసుకోవచ్చు. బంపర్ పైన కూడా ఎట్లాంటి స్క్రాచెస్ అయితే లేవండి. కంప్లీట్గా ఒరిజినల్ ఉంది. డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ పెయింట్తోనే ఉంది. అలాగే
లైనింగ్ చూసుకోవచ్చు, డిక్కీ లైనింగ్ చూసుకోవచ్చు. ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఎక్కడా లేవన్నమాట. డోర్ ఎక్కడ ఓడ తీసినట్టయితే లేదండి. అలాగే డిక్కీ డోర్ లైనింగ్ కూడా చూసుకోవచ్చు మీరు. లైనింగ్లో కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఫౌండ్ అవ్వలేదు. అలాగే వెనక నుంచి వ్యూ చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్ ఉంది. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. ఎట్లాంటి మరకలు కానీ ఏం లేవు. షోరూమ్ నుంచి వచ్చినట్టుగానే ఉంది. సో టూల్ కూడా స్పేస్ కూడా ఉంటుంది అన్నమాట ఇక్కడ. అలాగే అండర్ బాడీ చూసుకున్నట్లయితే సస్పెన్షన్ పర్ఫెక్ట్ ఉన్నాయండి. ఎటువంటి సస్పెన్షన్ వర్క్ అయితే లేదు. ఇప్పుడు వరకు స్టెప్నీ అయితే కిందకి దింపలేదండి. మీరు చూసుకోవచ్చు స్టెప్నీ పీసులు కూడా కనబడుతున్నాయి. అలాగే కంప్లీట్ రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు మీరు. కంప్లీట్ రైట్ సైడ్ వ్యూ అండి ఇది. వెహికల్ యొక్క కంప్లీట్ రైట్ సైడ్ వ్యూ. రైట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ చూసుకున్నట్లయితే ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్తోనే ఉంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెనక టైర్ చూసుకోవచ్చు 50 to 60% అయితే ఉంది. షాకర్ పర్ఫెక్ట్ ఉంది. అండర్ బాడీ చూసుకోవచ్చు, రస్టింగ్ లేదు, డ్యామేజెస్ లేవు. అలాగే రేర్ డోర్ కూడా చూసుకోవచ్చు. రైట్ సైడ్ రేర్ డోర్ అనమాట. స్క్రాచ్లెస్ అయితే ఉంది. కంపెనీ నుంచి వచ్చిన డోర్తోనే ఉంది, గ్లాస్తోనే ఉంది. అలాగే డోర్ లైనింగ్ ఎటువంటి డ్యామేజ్ లేదు. బాడీ లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. పంచింగ్ కూడా కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. ఇంటీరియర్లో సీట్ కవర్స్ కూడా. అలాగే రైట్ సైడ్ ఫ్రంట్ డోర్ అండి. ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే కంపెనీ నుంచి వచ్చిన గ్లాస్తోనే ఉంది. డోర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. డోర్ లైనింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. విండ్ ప్లేట్ చూసుకోవచ్చు మీరు. సో అలాగే ఇక రైట్ సైడ్ ఫెండర్ ఒకటి చూపించి, ఇంటీరియర్ చూపించి, ఇంజన్ చూపించి ప్రైస్ డీటెయిల్స్ చెప్తానండి. రైట్ సైడ్ ఫెండర్ ఎట్లాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ లేవు. అలాగే రైట్ సైడ్ ఫ్రంట్ సస్పెన్షన్ ఎటువంటి డ్యామేజెస్ అయితే లేవండి. అలాగే చూసుకున్నట్లయితే టైర్ కూడా 50 to 60% అయితే ఉంది. డిస్క్ కూడా పర్ఫెక్ట్ అయితే ఉంది. ఇక మీకు ఇంజన్ చూపించి మీకు ప్రైస్ డీటెయిల్స్ అవి చెప్తానండి. మీరు వెహికల్ చూసుకున్నట్లయితే పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ZXi ప్లస్లో. సో సింగిల్ సెల్ఫ్లో అయితే వెహికల్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయినట్టు కూడా తెలియట్లేదు. మీరు చూసుకోవచ్చు సింగిల్ సెల్ఫ్ అండి. సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అయితే స్టార్ట్ అవుతుంది. 5 గేర్ల బండి. ఇందులో 6 గేర్స్ వెహికల్ కూడా ఉంది డీజిల్లో. సో కన్ఫ్యూజ్ అవుతారేమో. 5 గేర్ల బండి అండి ఇది. అలాగే మీరు చూసుకోవచ్చు 23,352 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వెహికల్. 100% జెన్యూన్. ఏసీ వర్కింగ్ అండి. అలాగే బ్లోయర్ వర్కింగ్ అనమాట. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్క్ అవుతుంది. మ్యూజిక్ సిస్టమ్ ఫంక్షన్స్ కూడా వర్క్ అవుతుంది. మీరు చూసుకోవచ్చు. అలాగే ఆల్ పవర్ విండోస్ వర్క్ అవుతున్నాయండి. రైట్ సైడ్ ఫ్రంట్ పవర్ విండో, అలాగే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ పవర్ విండో, లెఫ్ట్ సైడ్ వెనక పవర్ విండో వర్కింగ్ అండి. అలాగే లెఫ్ట్ సైడ్ రేర్ పవర్ విండో కూడా వర్క్ అవుతుంది అనమాట. రేర్ ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి. ఈ వెహికల్లో రేర్ ఏసీ కూడా ఉంటుంది. అలాగే విండ్షీల్డ్ చూసుకున్నట్లయితే వీటి కవర్స్ కూడా చించడం జరగలేదు ఇప్పటి వరకు. అలాగే లైట్స్ కూడా అన్ని ఫంక్షన్స్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయండి. సో మీకు ఇక ఇంజిన్ చూపించి ప్రైస్ డీటెయిల్స్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు ఇంజిన్ పోర్షన్ చూసుకోవచ్చు. యాప్రాన్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి. మీరు చూసుకోవచ్చు. బ్యాటరీ కంపెనీ నుంచి వచ్చిన బ్యాటరీ ఉంది. పర్ఫెక్ట్ అయితే ఉంది. బ్యాటరీ కూడా ఎటువంటి వీక్ అయితే లేదు. బ్యాటరీ ఇంజన్ అయితే హెడ్ ఇంతవరకు ఓపెన్ చేయలేదండి. హెడ్డే కాదు, ఇంజన్ పోర్షన్లో ఎక్కడా కూడా స్పానర్ అనేది పెట్టలేదు. నాట్ జస్ట్ ఇంజన్, బాడీ ఓవరాల్గా వెహికల్లో స్పానర్ అనేది పెట్టలేదు. జస్ట్ ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకొని వాడారు. అది కూడా 2-3 సర్వీసెస్ అయ్యి ఉంటాయి నాకు తెలిసి ఇప్పటి వరకు. ఈ వెహికల్ కాస్ట్ వచ్చేసి 9,70,000 చెప్తున్నారండి. మారుతి సుజుకి ఎర్టిగా ZXi ప్లస్ అనమాట. కంప్లీట్ టాప్ ఎండ్. ఎవరికైనా ఈ వెహికల్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెహికల్ లొకేషన్ వచ్చేసి విజయవాడలో ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. 9,70,000.